నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ లో జాతీయ ఐక్యతా దినోత్సవం, పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్. రేపే అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు పోలింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కరీంనగర్ కు చేరుకున్న జాగృతి జనం బాట, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కవిత. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. భారతదేశాన్ని సంఘటితం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు కరీంనగర్ సిపి గౌసాలం. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రతకు చేసిన కృషిని కొనియాడారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నలిమేల భాస్కర్, దాశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ పాల్గొన్నారు. స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పరుగులో విద్యార్థులు, యువత, క్రీడాకారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొని జాతీయ సమైక్యత పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. ఈ సందర్భంగా సిపి గౌసాలం మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్పతనమని, ఇది మన సంస్కృతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు, కమిషనరేట్లోని అన్ని విభాగాల పోలీసు అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో మేము 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సెలబ్రేట్ చేస్తున్నాం. సర్ది 150th బర్త్ యానివర్సరీలో రాష్ట్రీయ ఏక్యతా దివస్ రోజు ఈ రోజు కరీంనగర్ టౌన్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ రన్ ఫర్ యూనిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో మేము ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ రెనౌన్ డిగ్నిటరీ మాస్టర్ దేవేందర్ గారు కూడా ఇన్వైట్ చేస్తాము. రెనౌన్ రైటర్ అండ్ పోయట్ అవార్డ్ విన్నర్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ నేషనల్ యూనిటీ డే. More than 1,000 people have gathered. Idea is having promoting the idea of unity, India's unity in diversity, our strength that we have to promote. With that idea, we want to, with this event, recognize the contribution of Sardar Vallabhbhai Patel in the unification of India, Indian nation, and duty as police personnel, as citizens. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. బ్యాంకు సభ్యులని కలుస్తూ తమ ప్యానెల్ ను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. పోలింగ్ కు కొద్ది గంటల సమయమే ఉండడంతో అభ్యర్థులు, నగరవాసుల్లో ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలలో 24, జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 7 పోలింగ్ బూత్లని ఏర్పాటు చేశారు. బ్యాంకు పరిధిలో మొత్తం 9,287 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,000కు పైగా కరీంనగర్, జగిత్యాలలో 2,000 వరకు ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక జనరల్ స్థానాలకు 41 మంది, మహిళా 2 స్థానాలకు 5, ఎస్సీ ఎస్టీల 1 స్థానానికి 7 పోటీ పడుతుండగా ఇప్పటికే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికలపై అభ్యర్థులు, ఓటర్లతో పాటు నగరవాసుల్లో ఉత్కంఠత నెలకొంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వల్లనే రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కవిత పరిశీలించారు. రైతులకి ఎకరాకు 50,000 నష్టపరిహారాన్ని అందజేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చేరింది. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని కవిత సందర్శించారు. మక్తపల్లి గ్రామంలో రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలని తక్షణమే ప్రారంభించాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తేమ శాతం ఎక్కువ ఉన్నా మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకుపోతుంటే చాట్లతో పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం. ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిస్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గర. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ డీసీసీ కార్యాలయాల్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవల్ని పలువురు వక్తలు గుర్తు చేశారు. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరీబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు చెర్ల పద్మ, అహ్మద్ అలీ, వెన్నం రజితారెడ్డి, ముస్తాక్ అహ్మద్, పొన్నం మధు, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, బొబ్బిలి విక్టర్, హస్తపురం రమేష్, పంజాల స్వామిగౌడ్, వరాల సుధాకర్ నాయక్, ఆవారు లత పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు గరీబీ హఠావో నినాదంతో ఈ దేశంలో పేదవానికి కూడు, నీడ, గుడ్డ ఉండాలా, ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చూపినటువంటి బాటలో ప్రతి పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి మరి వారు చూపినటువంటి బాటలో ఈరోజు ప్రభుత్వాలు ముందుకెళ్తా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం మరి వారి పేరు మీద ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తా ఉన్నాం. వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కంకణ బద్దలమై పనిచేస్తూ మరి వారు ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశ సమైక్యత కోసం పాటుపడేటువంటి క్రమంలో మరి కొంతమంది చేతిలో బలి కావడం జరిగింది. కరీంనగర్లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కటక మృత్యుంజయం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి నాయకురాలిగా కాకుండా ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా ఇందిరాగాంధీ నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మడుపు మోహన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశము గర్వించదగినటువంటి మహానాయకురాలు కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 40వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లోపల వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఇందిరాగాంధీ గారి గురించి చెప్పడానికి ఎంత సమయమైనా సరిపోదు, ఎన్ని పుస్తకాలు రాసినా కూడా సరిపోవు. కానీ స్మరించుకోవడానికి ఒక మాట మనవి చేస్తా.
ఆమె 41 సంవత్సరాలు దాటినా కూడా ఆమె కీర్తి చేసిన ఈనాడు కూడా ఇందిరమ్మ గారి పేరు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ పథకాలు ఇవన్నీ కూడా పేద ప్రజల గుండెల లోపల నిలిచిపోయేటువంటి పథకాలుగా ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి ఆమె. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా నేత ఇంత పెద్ద దేశానికి నేతృత్వం వహించి ఉక్కు మహిళగా, ఐరన్ లేడీగా పేరు ప్రఖ్యాతలు గాంచి ప్రపంచం మొత్తంలో కూడా మహిళా నేతలు వారి వారి దేశాలకు వారి చోట్ల కూడా మహిళలు నేతృత్వం వహించవచ్చు అండ్ వాళ్ళు ఏదైతుందో బ్రహ్మాండమైన నాయకత్వం ఇవ్వచ్చు అని ప్రపంచానికి తెలియజెప్పిన మహానేత ఇందిరా గాంధీ గారు వారి వర్ధంతి ఈరోజు. వారికి నివాళులు అర్పించడానికి మేము కాంగ్రెస్ నాయకులము, కార్యకర్తలము అందరము కరీంనగర్ డిసిసి ఆఫీస్కు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైన హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం గ్రామానికి చెందిన కెడికే తారవ్వకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే కొద్దిసేపటి క్రితం తారవ్వకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తారవ్వకు భరోసానిస్తూ 50,000 ఆర్థిక సహాయం చేశారు. బాధితులను ఆదుకునే విషయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆయన మార్చారు 18 లక్షలు ఇస్తామని అన్నారు. ఇక ఆయన చచ్చిపోవడంతో పట్టిన కుప్ప పోసి ఇంకో మార్చారు వస్తే ఇస్తామంటే నేర్పిన మార్చారు 18 లక్షలు ఇస్తామన్నారు. ఇక ఇంకొక పాయింట్ అది ఇస్తాం కొంచెం నేర్పుంటే నేర్పిన మరి తుఫాన్ లేచిందని చెప్పలే వాళ్ళు? చెప్పిండ్రు కానీ మరి రేకుల కింద రేకుల కిందనే ఉన్నాయి కదా, మంచిగా సేఫ్టీగానే ఉన్నాయి. కొద్దిగా దానికి కావాలి మొత్తం అవి మా గణనే పల్లె తీసి అన్ని పోసి అందులో మోర్ల మొత్తం రెండుకున్నాయి. అవే మిగిలినాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ బాహుబలి 10 సంవత్సరాల తర్వాత థియేటర్లలో మళ్లీ విడుదలైంది. మేకర్స్ 2 భాగాలని కలిపి ఒకే భాగంగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తి పెంచారు. దీంతో సినిమా విడుదలైన అన్ని థియేటర్లు హౌస్ఫుల్ గా మారాయి. సినిమా హాళ్ల వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమా స్క్రీన్ ప్లేను అత్యంత అద్భుతంగా మలిచారని, 2 భాగాలని కలిపి ఒకే సినిమాగా చూడడం అద్భుత అనుభూతినిచ్చిందని ప్రేక్షకులు తెలిపారు. అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే రీ రిలీజ్ లో హౌస్ఫుల్ షోలతో సినిమా ఆడడం పట్ల మేకర్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకి ప్రభుత్వం పలు రకాల కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులకి అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బస్సు కళాజాత చేపట్టింది. హైదరాబాద్ నుండి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర కరీంనగర్ కు చేరుకుంది.
ఈ సందర్భంగా నగరంలోని యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహులు మాట్లాడుతూ ఎంజాయ్ పేరిట గంజాయి సేవిస్తూ యువత తమ ఉజ్వల భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నారన్నారు. పల్లె పల్లెన గంజాయి మహమ్మారి పట్ల అవగాహన కల్పించేందుకే ఈ బస్సు కళాజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రామచంద్రరావు, పోలీసులు, కళాకారులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి, డ్రగ్స్, కోకైన్, ఈ మత్తు పదార్థాల వల్ల విద్యార్థి యువకులు మత్తు బానిసలు అయిపోయి జీవితాలను నిర్వీర్యం అవుతున్న కారణంగా ఈ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఈ యొక్క కళాజాతను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. 27వ తారీఖు నాడు నిజాం కళాశాలలో ప్రారంభమైనటువంటి జాత పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మీదుగా కరీంనగర్కు రావడం జరిగినది. ఈ యొక్క జాత ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో, యువకులలో, ప్రజలలో అందరిలో ఒక అవగాహన తీసుకొని వచ్చి ఈ యొక్క ఏదైతే మనల్ని పట్టి పీడిస్తుందో ఆ గంజాయిని, ఈ డ్రగ్స్ను దూరం ఉంచి మనం ఏదైతే దేశ భవితను మార్చి జీవితాలను తీర్చిదిద్దేటువంటిది ఉన్నదో చదువు ద్వారానే, సమాజం ద్వారానే మనిషిని మనిషిగా గౌరవిస్తూ మనిషిగా బతకడానికి కావాల్సినటువంటి విషయాలలో చేయడానికి ఒక ప్రచార జాత నిర్వహిస్తూ గ్రామాలలో చేయడం జరుగుతున్నది. కరీంనగర్లోని భగత్ నగర్లో గల అద్విత ఇంటర్నేషనల్ పాఠశాలలో హాలోవెన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాలైన దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు పాల్గొన్న థీమ్ బేస్డ్ కాస్ట్యూమ్స్, ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలు తమ సృజనాత్మకతని, ధైర్యాన్ని అద్భుతమైన వేషధారణల ద్వారా ప్రదర్శించారు. చిన్నారుల్లో భయాన్ని తొలగించి వారిలో ఉన్న సృజనాత్మకతని బయటికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పాఠశాల ప్రిన్సిపల్ మాధురి శ్వేత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Advaita International School celebrates this global celebration called Halloween, which marks about the complete year celebrations, which especially presents the spirits and the creativity together. Here today, we are encouraging every child to come into this creative atmosphere and make a spooky celebration. This celebration encourages to come over these fears and be creative. All the efforts of the teachers, PVA department, parents and the support of management is seen very clearly towards this pleasantness of the day. Happy Halloween. కరీంనగర్లో ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని గణేష్ నగర్లో గల సిపిఐ పార్టీ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటియుసి ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని నీరుగార్చేలా వ్యవహరిస్తుందన్నారు. కనీస వేతనాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, హమాలీలు పాల్గొన్నారు. ఈరోజు ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవం 106 సందర్భంగా కరీంనగర్ జిల్లా ఆఫీస్ ముందు మరి యొక్క జెండా ఎగరవేయడం జరిగింది. మరి దేశం లోపల అత్యున్నతమైనటువంటి ఏఐటియుసి మరి ఆనాడు బాంబే లోపల పడవ లోపల మరి 106 సంవత్సరాల క్రితం అప్పుడు పడవ లోపల ఏఐటియుసి అనేటటువంటి నామకరణం చేసి ఏఐటియుసిని నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం మరి యొక్క జెండా ఎగరేసి మరి కార్మికులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే కార్మిక హక్కులకు వచ్చేసరికి మరి పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, బోనస్ చట్టం కానీ, మరి ఇతర షాపింగ్ వర్కర్స్ కానీ, మరి ప్రైవేటీకరణకు కార్మికులు కాంట్రాక్ట్ బేసిస్లో రెగ్యులరేషన్ కానీ, సంస్థ పరంగా సంస్కరణ లోపల భాగంగా 46 చట్టాలను సాధించి పెట్టినటువంటి ఏఐటియుసి మరి దాన్ని ఈనాడు మరి బీజేపీ గవర్నమెంట్ 44 చట్టాలను 24 కోడ్లుగా విభజించి 29 చట్టాలను మరి రద్దు చేసి మరి కార్మిక హక్కులను కోల్పోయే విధంగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇదే తంతు వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా కానీ 4 కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడేంత వరకు కార్మికులు పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
నగరంలోని R&B గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇంకా డిపాజిట్లు పెరిగే విధంగా ఖాతాదారుల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేసే పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని, అనుభవమున్న కాంగ్రెస్ నాయకులు పోటీలో ఉన్నారని, గెలిచిన పాలక వర్గానికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెర్ల పద్మ, దండి రవీందర్, బొబ్బిలి విక్టర్, ఎండి చంద్, షబానా మహమ్మద్, జ్యోతిరెడ్డి, హసీనా, అస్తపురం రమేష్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. సహకార రంగంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సహకార రంగం సంబంధించి ములుకనూరు కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఆ సొసైటీకి సంబంధించి, అదేవిధంగా గట్టుదుద్దినపల్లి విశాల సహకార బ్యాంకు కావచ్చు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా అగ్రగామిగా కరీంనగర్ జిల్లాలో మరి వెలుగొందుతూ ఉన్నాయి. అదేవిధంగా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కూడా ముఖ్యంగా 10 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే సభ్యత్వం కలిగి ఉండాల్సినటువంటి నిబంధనలు ఉన్నటువంటి అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంకు మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలక వర్గాల అర్బన్ బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 92 కోట్ల పైన డిపాజిట్లతో దాదాపు 50 కోట్ల పైన లోనింగ్స్తో నడుస్తున్నటువంటి అర్బన్ బ్యాంకు కరీంనగర్ మానేరు డ్యాం సందర్శకులతో కిటకిటలాడుతుంది. జిల్లాతో పాటు ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఎల్ఎండి జలకలను సంతరించుకుంది. దీంతో అధికారులు 14 గేట్ల ద్వారా నీటిని కిందికి వదిలారు. ప్రాజెక్టు కింది భాగంలో మానేరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటే చూసేందుకు 2 కళ్లు సరిపోవు. ప్రాజెక్టు గేట్ల నుండి మొదలుకొని కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి మీదుగా పాలనురుగ లాంటి అలలతో మానేరు నది ముందుకు సాగుతుంది. పచ్చని చెట్లు జోలపాడుతూ ఉండగా పక్షుల కిలకిల రాగాల నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తూ సందర్శకులు మానేరు నది వద్ద సందడి చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరు చౌరస్తాలో ప్రారంభమైన ఈ రన్ పోలీస్ కమిషనరేట్ వరకు కొనసాగింది. ఈ రన్ లో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. చప్పట్ల మధ్య భాస్కర్ గారు who is the writer and ఇప్పటి వరకు నడిచిన అడవులు ఇప్పుడు వేగంగా నడుస్తూ ఉన్నాయి. సింహాలు చేయన్నప్పుడల్లా పిడికిలు పైకి లేవాలి. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మని దహనం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలని చెల్లించాలంటూ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్, నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఘ్నేష్, వంశీ, విష్ణు పాల్గొన్నారు. We want justice.
విద్యార్థులతో మీకెందుకు అధికారం చేతకాని ప్రభుత్వమా మీకెందుకు అధికారం విద్యార్థి పరిషత్ ఏపీవీపీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నూతన కమిటీ నియామకం జరిగింది. కాగా ఎండోమెంట్ అధికారులు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా బుర్ర కనకయ్య గౌడ్, కమిటీ సభ్యులుగా తూముల శ్రీనివాస్, పొట్ట శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్, గడ్డం సుగుణులతో ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సహకరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండారి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ మేడి అంజయ్య, కార్యదర్శి అమీర్, నాయకులు జేజేల సంపత్, సనగొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు. చల్లగా దీవిస్తూ మరి దేవుడు ఉన్నాడు. దానిలో భాగంగా ఎందుకంటే 800 సంవత్సరాల నుంచి చుట్ట గ్రామ ప్రజలం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇది ఎందుకంటే దీనికి దానిలో భాగంగానే ఇక్కడ మళ్ళా మేడి అంజయ్యను అధ్యక్షులుగా, మరి మధురయ్య, మరి అదేవిధంగా నరసింహస్వామి, మార్కొండ ఇంకన్నా రావుల సీన్ను మరి నియమించడం జరిగింది. ఇది వీళ్ళు వార్తలు పెట్టకుని, మీరు బాధలు పడకుని, పరిచయం చేయకుని, ప్రజలను రెచ్చగొట్టకుని. ఎందుకంటే ప్రజలకు సంబంధించింది సేవాభావంతో ఈ యొక్క పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఈ గ్రామ అభివృద్ధి కోసమే, ఈ గ్రామ ప్రజల కోసమే ఈ యొక్క కార్యక్రమం ఎన్నుకోవడం జరుగుతుంది కనుక మీరు అట్టిగా అనవసరంగా వీళ్ళు చెప్పిన మాట విని చెడ్డలో పెట్టించి వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు, వల్లంపహాడు, తీగలగుట్టపల్లి గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలతో పాటు వివిధ పంటల్ని ఆయన పరిశీలించారు. తీగలగుట్టపల్లిలో ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంతో ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని ఓదార్చారు. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తానని, వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన రైతుల వివరాల్ని పకడ్బందీగా పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సత్యం, కాంగ్రెస్ నాయకులు కొలగాని అనిల్ కుమార్, రమేష్, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు ఉరిగింది వాళ్ళకు కూడా ఏదైతుందో ఆ పంట నష్టానికి జరిగింది. వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి కూడా ఏదైతుందో ఆ ధాన్యం కొనుగోలుకు కూడా గవర్నమెంట్ నొప్పించుడు, వాళ్ళకు కూడా డబ్బులు ఇమీడియట్ గా పేమెంట్ చేసే ఆస్పెక్ట్ కూడా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తామని 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. 11వ డివిజన్లోని కట్టారాంపూర్ గౌతమి నగర్ లో నూతనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇంటికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కీమ్ పెట్టి ఇందిరమ్మ ఇల్లు అని అంతకుముందు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో అప్పుడే ఇచ్చిన ఇల్లు ఇందిరమ్మ ఇల్లు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఏంటంటే నిరుపేదలు చాలా రోజుల నుంచి ఏంటంటే వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు. రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు లేకుంటే తర్వాత ఏంటంటే రోజు ఇందిరమ్మ ఇల్లు అసలు కేసీఆర్ ఇల్లు అన్నారు, కేసీఆర్ ఇల్లు రాలేదు ఎవరికి, అంతా నడిచిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు 4,000 ఇల్లు ఇస్తున్నారు. 15,000 మీతో కూడా సెకండ్ 4,000 ఇల్లు కరీంనగర్ కాన్సెప్ట్ 4,000, ఇంకొక 4,000 కూడా ఇస్తారు. పెద్ద ఏంటంటే మన పాపులేషన్ వచ్చేసి 5 లక్షల పాపులేషన్ దాటింది. కాబట్టి ఏంటంటే అందులో రాష్ట్రంలో మొత్తం టోటల్ ఏంటంటే 8 పట్టణాలు ఏంటంటే 5 లక్షల పాపులేషన్ దాటిన వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇస్తుంది. 4,000కు ప్లస్ 4,000 8,000 ఇస్తుంది. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇస్తూ నల్ల రిబ్బెన్తో మౌన దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొహెడా చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యి 19 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బకాయిలను చెల్లించకపోతే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గద్దె జగదీశ్వరాచారి, కత్తురోజు ప్రభాకర్, కోశాధికారి కనపర్తి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో ఆలయంలోని రంగనాయక స్వామి, భూదేవి, శ్రీదేవి విగ్రహాలు, పంచముఖ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. అనంతరం కుంకుమార్చన, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వంగల నరసింహారెడ్డి, రాజేందర్ రెడ్డి, కొమరయ్య, పరశురాం తదితరులు పాల్గొన్నారు. రంగనాయక స్వామి వారు ఎంతో కాలంగా పూజలు అందుకుంటూ ఉండగా ఈ సమయంలో స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంతో వైభవంగా దేవాలయం నిర్మాణం చేసి వంగల నరసింహారెడ్డి గారు, అలాగే బేతల్లి రాజేందర్ రెడ్డి గారు, కాలువ కొమరయ్య గారు, అలాగే చింతల పరశురాము గారు వీరంతా కలిసి ఎంతో వాళ్ళ కమిటీ సభ్యులతో ఊరంతా సహకరించేట్టుగా ఏర్పాటు చేసుకుని అందరితోని మాట్లాడి ఎంతో దేవాలయాన్ని అభివృద్ధి చేయగా మనము ఈ 3 రోజుల నుంచి ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేశాము. సుదర్శన హోమము, హైగ్రీవ హోమము, లక్ష్మీనారాయణ హృదయము వంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా చేయడం జరిగినది. ఇకపోతే పూర్ణాహుతి కార్యక్రమం, ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. 108 ద్రవ్యాలతోని హోమ కార్యము, అలాగే పూర్ణాహుతి పూర్తయి అమ్మవారికి ఇక్కడ 8 చీరలతోని పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా వేసుకుంటూ 8 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. అలా ఎంతో విశేషంగా యాగశాల, ప్రధాన యాగశాల వేరు, దైవ యాగశాల వేరు, ఆ విధంగా 2-3 యాగశాలలు వేసుకొని అందరికీ వెసులుబాటు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులంతా కూడా. కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని మహిళా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో అర్బన్ బ్యాంక్ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రచారం నిర్వహించారు. వాకర్స్, మహిళలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ముస్లిం మైనార్టీలు, పలు సంఘాల ప్రతినిధుల్ని కలిసి తమ ప్యానెల్ అభ్యర్థులని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ ప్యానెల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఈ లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో నూతనంగా ప్రథమ సంవత్సరంలో చేరిన బి ఫార్మసీ విద్యార్థులకి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, వారి పట్ల తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్రె నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ రామ్ నరసింహారెడ్డి, హెచ్ఓడి రవీందర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు, ఫిజికల్ డైరెక్టర్ సునీత, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్ పాల్గొన్నారు. ఒకటే మేము కోరుకునేది, ప్రతి పిల్లవాడు ఏం కోరుకుంటారు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏం కోరుకుంటారు? పేరెంట్స్ యొక్క సంతోషం కోరుకుంటారు. అవునా? పేరెంట్స్ ఏం కోరుకుంటారు? మీ సెటిల్మెంట్, మీ సక్సెస్ కోరుకుంటారు. అవునా? ఒక తల్లిదండ్రులు తప్ప ఎవరికి కూడా వాళ్ళకి ఎటువంటి స్వార్థం లేకుండా నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే ఎవరు? తల్లిదండ్రులు. పేరెంట్స్ మాత్రమే కోరుకుంటారు. నిస్వార్థంగా మీకోసం ఏది చేస్తారు? మీ బాధను తట్టుకుంటారు, మీ కష్టాన్ని తట్టుకుంటారు, మీ సుఖాన్ని కూడా షేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా మన పేరెంట్స్ కి మనం ఇవ్వాల్సిన రిటర్న్ ఇవ్వాలి. మహేష్ బాబు సినిమా డైలాగ్ ఉంది కదా, ఏం రిటర్న్ ఇస్తామని చెప్పేసి. అన్ని అనుభవించడం కాదు, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఇంకో లెక్క. సో మీ ప్రయత్నం మీరు చేయాలి.
మీ పేరెంట్స్ యొక్క కళ్ళలో ఆనందం చూడాలి అంటే ఖచ్చితంగా మీరు నిబద్ధతతో చదవాల్సిన అవసరం ఉంది, రెగ్యులర్ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది, IAS% సాధించాలి, అత్యుత్తమైన ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదంటే మంచి బిజినెస్ చేయాలి, మీ ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండాలి, మీ పేరెంట్స్ మిమ్మల్ని 10 మందికి పరిచయం చేసేట్టుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి మైండ్, మిమ్మల్ని నేను పరాడు కొడుకున్నా పరాడు బిడ్డ అని చెప్పేసి పేరెంట్ గర్వంగా చెప్పినటువంటి స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. తప్పకుండా కరీంనగర్ టు శబరిమలై మహాపాదయాత్ర 20వ రోజుకు చేరింది. ఉదయం కాశీరెడ్డి నాయన ఆశ్రమం నుంచి బయలుదేరిన స్వాములు అనంతపూర్ జిల్లాలోని సుంకాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వినయరెడ్డి స్వామి సిద్దిపేటకు చెందిన వంగ మధుసూదన్ రెడ్డి, పద్మ బాలచందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిఖిత, నిహాల్, కృష్ణారెడ్డి, ప్రేమ్చంద్ రెడ్డి, ఆకాంక్ష కుటుంబ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం గుత్తిపట్టణం చేరుకున్న స్వాములకి సిద్దిపేటకు చెందిన ఏ రాజమోహన్, లక్ష్మీతేజ, లక్ష హయాన్ కుటుంబ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌక్ నుండి చేపట్టిన ఈ ర్యాలీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వీక్ కాదు, ఇది 10 days ఈవెంట్ 21 అక్టోబర్ రోజు స్టార్ట్ అయింది. చాలా ప్రోగ్రామ్ దీంట్లో చేయడం జరిగింది. ఆల్ ప్రోగ్రామ్ టు ఇంక్రీజ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ అవుట్ రీచ్ కోసం అన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఇయర్ 21 అక్టోబర్ రోజు we observe police commemoration day on 21 October to remember the sacrifices made by all those police persons who have laid down their lives in the line of duty. దీనికోసం 10 days నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఇయర్ లో టోటల్ 191 పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ 5 ఫ్రమ్ తెలంగాణ హ్యావ్ మార్టెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ. ఈ ప్రోగ్రామ్స్ లో మెయిన్లీ స్మృతి పరేడ్, ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, యాంటీ డ్రగ్ ర్యాలీ, ఫిజికల్ ఓపెన్ హౌస్, ఫిజికల్ విజిట్ తో పోలీస్ స్టేషన్స్, సైకిల్ ర్యాలీ, తర్వాత బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ హుజూరాబాద్ లో జరిగింది. టోటల్ మోర్ దెన్ 250 బ్లడ్ యూనిట్స్ మనకి డొనేట్ అయింది. 1 బ్లడ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ లైఫ్స్ ఆఫ్ 3 పీపుల్. ఏక్తా దివస్ ను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఐక్యత ర్యాలీ చేపట్టారు. నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దృఢమైన న్యాయకత్వం, ఉక్కు సంకల్పం వంటి లక్షణాలు కలగలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక తరాలకి ఆదర్శప్రాయమన్నారు. ఆయన 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. భారతదేశాన్ని అనేక సంవత్సరాలుగా 550 పైగా ఉన్నటువంటి సంవత్సరాలని ఐక్యం చేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ని తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు నిర్వహించడం జరుగుతున్నది. ఏదైతే వారు ఒక దృఢమైనటువంటి నాయకత్వము, ఉక్కు సంకల్పము, దౌత్య నీతి ఇవన్నీ కలగలిసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వారు నేటి తరానికి కూడా అనేక తరాలకు కూడా వారు ఆదర్శపరమైనటువంటి వ్యక్తి. వారి యొక్క జయంతి సందర్భంగా 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని వారి అనేక తరాలు కూడా వారు ఆదర్శపరమైనటువంటి వ్యక్తి కాబట్టి నేటి ప్రజలు కూడా అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటి కూడా పాలు పంచుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.